ఒక్కరికి ఒక ప్రత్యేక ప్రయాణం. ఈ ప్రయాణంలో సంతోషాలు, కష్టాలు, విజయాలు, అపజయాలు అన్నీ కలిసి మనల్ని మలుస్తాయి. జీవితంలో ఎప్పుడూ ముందుకు వెళ్లాలనే తపన, మనసులో ఉండే నమ్మకం, మన లక్ష్యాలపై ఉన్న పట్టుదలే నిజమైన ప్రేరణ. జీవితమంటే కేవలం శ్వాసించడం కాదు, మన కలలను నిజం చేసుకోవడం, మన విలువలను నిలబెట్టుకోవడం, మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించడం. మనలో చాలామంది ఒకసారి అయినా నేనెందుకు ఇంత కష్టపడాలి, లేదా నా జీవితానికి అర్థం ఏమిటి అని ఆలోచిస్తాం. ఇది సహజం, కానీ ఆ ప్రశ్నలే మనలో ఉన్న శక్తిని వెలికితీస్తాయి. ఒక చెట్టు పెరగాలంటే వర్షం, ఎండ రెండూ అవసరం. అలాగే మన జీవితంలో విజయానికి సంతోషం మాత్రమే కాదు, కష్టాలు కూడా అవసరం. జీవితం మనకు ప్రతిరోజు ఒక కొత్త అవకాశం ఇస్తుంది. నిన్న జరిగిన తప్పులు మనకు పాఠాలు నేర్పుతాయి. రేపటి విజయాలు మన కృషిపై ఆధారపడతాయి. కాబట్టి ఈరోజే మన జీవితాన్ని మార్చే మొదటి అడుగు. చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పును తీసుకురాగలదు. ఒక చిన్న విత్తనం పెద్ద వృక్షంగా మారినట్లే చిన్న అలవాట్లు గొప్ప విజయాలకు దారితీస్తాయి. మనలో చాలామంది తమపై నమ్మకం కోల్పోతారు. నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదు అనే భావన మన ముందడుగును ఆపేస్తుంది. కానీ నిజం ఏమిటంటే, మనం అనుకున్న దానికంటే ఎక్కువ శక్తి మనలో ఉంది. మన ఆలోచనలు మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మనం సానుకూలంగా ఆలోచిస్తే జీవితం కూడా సానుకూలంగా మారుతుంది. విజయం ఒక్క రోజులో రావడం కాదు, అది క్రమశిక్షణ, పట్టుదల, ఓర్పు మరియు నిరంతర ప్రయత్నం వల్లే వస్తుంది. ఒకసారి విఫలమైతే అది అంతం కాదు, అది ఒక కొత్త ప్రారంభం. ప్రతి అపజయం మనకు కొత్త పాఠం నేర్పుతుంది. మనం నేర్చుకుంటే, మళ్ళీ ప్రయత్నిస్తే విజయం తప్పక వస్తుంది. జీవితంలో లక్ష్యాలు ఉండటం చాలా ముఖ్యం. లక్ష్యం లేకుండా ప్రయాణం చేయడం అంటే దారి తెలియని ఓడలా ఉంటుంది. చిన్న లక్ష్యాలు పెట్టుకొని వాటిని ఒక్కొక్కటిగా సాధించడం మనకు నమ్మకాన్నిస్తుంది. ఆ నమ్మకం మనల్ని పెద్ద లక్ష్యాల వైపు తీసుకెళ్తుంది. మన చుట్టూ ఉన్న వారితో పోల్చుకోవడం చాలా ప్రమాదకరం. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, ప్రతి ఒక్కరి సమయం వేరు. ఎవరి విజయాన్ని చూసి మనం తక్కువగా భావించకూడదు. మన ప్రయాణం మనదే. మనం నిన్నటి మనకంటే ఈరోజు మెరుగ్గా ఉంటే అదే నిజమైన విజయం. సమయం జీవితంలో అత్యంత విలువైనది. అది ఒకసారి పోతే తిరిగి రాదు. కాబట్టి ప్రతిరోజును అర్థవంతంగా గడపాలి. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి. మన ఆలోచనలను మెరుగుపరచాలి. మన లక్ష్యాలకు దగ్గరవ్వాలి. సమయాన్ని వృధా చేయడం అంటే మన జీవితాన్ని వృధా చేయడం. జీవితం ఎప్పుడూ సులభం కాదు. కొన్నిసార్లు మనం ఒంటరిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మన కష్టాలు ఎవరూ అర్థం చేసుకోలేదని అనిపిస్తుంది. కానీ ఆ క్షణాలే మనల్ని బలంగా తయారు చేస్తాయి. గాలి ఎంత బలంగా వీస్తే చెట్టు అంత బలంగా నిలబడుతుంది. అలాగే కష్టాలు మన మనస్సును బలపరుస్తాయి. మనలో ఉన్న ప్రతిభను గుర్తించడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుంది. కొందరు చదువులో మంచి, కొందరు కళల్లో మంచి, కొందరు నాయకత్వంలో మంచి. మన బలాన్ని గుర్తించి దానిపై పనిచేస్తే మన జీవితం మారిపోతుంది. ఆత్మవిశ్వాసం అంటే విజయానికి మొదటి అడుగు. మనం మనపై నమ్మకం పెట్టుకుంటే ప్రపంచం కూడా మనపై నమ్మకం పెడుతుంది. మన మాటలు, మన పనులు, మన ఆలోచనలు అన్నీ మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. పట్టుదల అంటే మధ్యలో ఆగిపోకుండా ముందుకు సాగడం. మార్గంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా మన లక్ష్యాన్ని మర్చిపోకుండా ప్రయాణం కొనసాగించడం. విజేతలు ఎప్పుడూ వేరుగా పుట్టరు. వారు వేరుగా ఆలోచిస్తారు, వేరుగా ప్రయత్నిస్తారు. సంతోషం బయట దొరికేది కాదు, అది మన మనస్సులో ఉంటుంది. మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞతగా ఉండటం, చిన్న విషయాల్లో ఆనందం కనుగొనడం నిజమైన సంతోషం. ఎక్కువ కావాలని తపన మంచిదే, కానీ ఉన్నదాన్ని మర్చిపోవడం కాదు. మన ఆరోగ్యం కూడా జీవితంలో అత్యంత ముఖ్యమైనది. ఆరోగ్యంగా ఉంటేనే మనం కలలు కనగలం, ప్రయత్నించగలం, సాధించగలం. కాబట్టి మన శరీరాన్ని, మన మనస్సును సంరక్షించుకోవాలి. జీవితంలో తప్పులు చేయడం తప్పు కాదు, కానీ అదే తప్పును మళ్ళీ చేయడం తప్పు. ప్రతి తప్పు ఒక గురువు. అది మనకు ఏం చెయ్యకూడదో నేర్పుతుంది. నేర్చుకునే వ్యక్తి ఎప్పుడూ ఓడిపోడు. మన చుట్టూ ఉన్నవారిని ప్రోత్సహించడం కూడా ఒక గొప్ప గుణం. మన మాటలు ఎవరికైనా ధైర్యం ఇవ్వగలవు, ఎవరి జీవితాన్నైనా మార్చగలవు. కాబట్టి ఎప్పుడూ సానుకూలంగా మాట్లాడాలి. కష్టపడకుండా విజయం సాధించాలనుకోవడం ఒక కల మాత్రమే. కష్టం లేకుండా ఫలితం రాదు,
కానీ కష్టం చేసినప్పుడు వచ్చే ఫలితం మాత్రం శాశ్వతం. మన కలలు ఎంత పెద్దవైనా మొదటి అడుగు చిన్నదే ఉంటుంది. ఆ చిన్న అడుగును వేయడానికి భయపడకూడదు. ప్రారంభం చిన్నదైనా ప్రయాణం గొప్పదవుతుంది. జీవితం మనకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, కాబట్టి దానిని అర్థవంతంగా జీవించాలి. మనం చేసిన మంచి పనులు, మనం అందించిన సాయం, మనం పంచిన ప్రేమే మన నిజమైన సంపద. ప్రతి ఉదయం ఒక కొత్త ఆశ, ప్రతి సాయంత్రం ఒక పాఠం, ప్రతిరోజు ఒక అవకాశం. మనం దాన్ని ఎలా ఉపయోగించుకుంటామో అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. మన జీవితాన్ని మార్చేది పరిస్థితులు కాదు, మన ఆలోచనలు. మనం నమ్మితే సాధ్యం, మనం ప్రయత్నిస్తే మార్పు, మనం నిలబడితే విజయం. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీవు ప్రత్యేకం, నీ ప్రయాణం ప్రత్యేకం, నీ కలలు విలువైనవి. ఎవరూ నిన్ను చిన్నచూపు చూడలేరు, నువ్వు నీపై నమ్మకముంచినంతకాలం. ఎవరూ నిన్ను ఆపలేరు, నువ్వు ఆగకుండా ముందుకు సాగినంతకాలం. అపజయం నిన్ను ఆపడానికి రాదు, నిన్ను బలంగా చేయడానికి వస్తుంది. కష్టం నిన్ను పడగొట్టడానికి రాదు, నిన్ను నిలబెట్టడానికి వస్తుంది. నీ జీవితానికి నువ్వే హీరో, నీ కథను నువ్వే రాయాలి, నీ భవిష్యత్తును నువ్వే నిర్మించాలి. ఇప్పుడు నీ చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే, దానిని వృధా చేయొద్దు. నిన్నటి బాధను మర్చిపో, రేపటి భయాన్ని విడిచిపెట్టు. ఈరోజు నీ శక్తిని గుర్తించు, చిన్నగా మొదలుపెట్టు, నిరంతరం కొనసాగు. ఎప్పుడూ నమ్మకం కోల్పోకు. ఎందుకంటే ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈరోజు వేసిన చిన్న అడుగులే నీ జీవితంలో పెద్ద విజయాలకు కారణమయ్యాయని తెలుసుకుంటావు. జీవితం అంటే పోటీ కాదు, అది ఒక ప్రయాణం. ఇతరులను గెలవడం కాదు, మనల్ని మనం మెరుగుపరచుకోవడం. నీకు ఎదురైన ప్రతి కష్టం ఒక పాఠం, ప్రతి బాధ ఒక బలం, ప్రతి ప్రయత్నం ఒక అడుగు, ప్రతి నమ్మకం ఒక శక్తి. అందుకే లేచి నిలబడు, నీ కలల కోసం పోరాడు, నీ జీవితాన్ని ప్రేమించు. నువ్వు చెయ్యగలవు, నువ్వు సాధించగలవు, నువ్వు మారగలవు. ఎందుకంటే నీలో ఉన్న శక్తి అపారం, నీ లోపల ఉన్న వెలుగు ప్రపంచాన్ని ప్రకాశింపచేయగలదు. ఈరోజు మొదలుపెట్టు, ఇప్పుడే మొదలుపెట్టు. నీ జీవితాన్ని గొప్పదిగా మార్చే ప్రయాణం ఇదే.